ఇల్లు అంతా ఓ విచిత్రమైన ఖాళీ. రామకృష్ణయ్య నెమ్మదిగా లేచి తలుపు దగ్గర నిలబడ్డాడు. ఇక ఇక్కడ ఉండటం వ్యర్థమని అనుకున్నాడు. అతని మనసులో ఒకే నిర్ణయం ఉంది. మాధవ్ ఒక్కసారిగా లేచి అన్నాడు, నాన్న, మనం ఇక్కడే ఉండాలి అని. రామకృష్ణయ్య కఠినంగా చూశాడు. ఎందుకు? ఇక్కడ మనకు ఏముంది? పేదరికమా, అవమానమా అని అన్నాడు. బాబా ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమా అని అన్నాడు. ఆ మాటలు ఆ చిన్న హృదయాన్ని చీల్చేశాయి. అదే సమయంలో బాబా మసీదు ముందు కూర్చున్నాడు. మాధవ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాబా కళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చాడు. బాబా, నాన్న షిరిడీ వదిలి వెళ్ళిపోతానంటున్నాడు అని అన్నాడు. బాబా నెమ్మదిగా అతని తల మీద చెయ్యి పెట్టాడు. నీ తండ్రి కాదు పోతున్నాడు, అతని భయం పోతుంది అని సాయిబాబా అన్నాడు. అదే క్షణంలో రామకృష్ణయ్య అక్కడికి వచ్చాడు. కళ్ళల్లో కోపం, మనసులో అలజడి. బాబా అతని వైపు చూశాడు. చాలా నిశ్శబ్దంగా అన్నాడు, పని గురించి నువ్వు తిరగడం కాదు తప్పు, నీ నమ్మకాన్ని వదిలేయడమే నీ ఓటమి అని అన్నాడు. ఆ మాట రామకృష్ణయ్య గుండెల్లోకి బాణంలా దూసుకెళ్ళింది. నువ్వు నీ కొడుకుకి భయం నేర్పుతున్నావు, ధైర్యం కాదు. అతని కళ్ళు తడిచాయి. రామకృష్ణయ్య మెల్లగా కూర్చొని బాబా ముందు తల వంచాడు. నేను తప్పు చేశాను బాబా. అప్పుడు బాబా నవ్వాడు. తప్పు తెలిసిన రోజే మనిషి మారటం మొదలవుతుంది అని అన్నాడు. అంతే. ఆ మాటలతో రామకృష్ణయ్య మనసు తేలిక పడింది. ఒకరోజు సాయంత్రం రామకృష్ణయ్య చిన్న పని దొరికింది. పెద్దది కాదు, కానీ నిజాయితీగా ఉన్నది. మాధవ్ ముఖంలో చిరునవ్వు, సుభద్ర కళ్ళల్లో ఆశ. మసీదు వైపు చూసిన రామకృష్ణయ్య మెల్లగా అన్నాడు, బాబా, నువ్వు మార్పు చూపించావు అని. అప్పుడే ఉదయం కావస్తుంది. షిరిడీ గ్రామం మౌనంగా ఉంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు, ఎవ్వరూ నవ్వటం లేదు. గాలిలో ఒక భయం మాత్రం ఉంది, మనుషుల కళ్ళల్లో అనిశ్చితి. అదే లక్ష్మణయ్య ఇంటి వాతావరణం. లక్ష్మణయ్య పేద రైతు, నిజాయితీగా జీవించే మనిషి. కానీ ఈసారి వర్షం మోసం చేసింది. పంట నాశనం, అప్పులు పెరిగాయి. ఇంటి లోపల తిండి కూడా తక్కువే. అతని భార్య గౌరీ భయంతో అడుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తామని. లక్ష్మణయ్య మౌనంగా కూర్చుంటాడు. జవాబు లేదు, కళ్ళల్లో భయం మాత్రమే ఉంది. అదే ఇంట్లో పిల్లలు ఆకలితో కూర్చుంటారు. గౌరీ కన్నీళ్లతో అన్నం వండుతుంది. రోజు బాబాను నమ్ముకున్నాము, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అని. ఆ మాటలు వినగానే లక్ష్మణయ్య ఒక్కసారిగా కోపంగా మారుతాడు. బాబా ఉంటే ఇలా జరుగుతుందా అని. ఆ మాట గదిలో